హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంగా టెక్ ఛానల్. సో టైటిల్ చూసారు కానీ తమిళ టైటిల్ అనేది యూట్యూబ్లో వీడియోని ఎలా అప్లోడ్ చేయడం. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ అనమాట. అదే అంటే ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం వీడియోని ఎలా అప్లోడ్ చేయాలనేది పూర్తిగా వివరిస్తాను. అంటే టైటిల్స్, డిస్క్రిప్షన్ వాటి గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాము. తర్వాత ఈ వీడియో అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. తర్వాత లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల మీరు ఏదైతే లైక్ చేస్తారో ఆ వీడియో చాలామందికి మీకు రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియో వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. వాళ్ళకి కూడా ఎంతో కొంత ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇది యూట్యూబ్ ఉందండి. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. అట్లా ట్యాప్ చేసిన తర్వాత మనకి కింద ఏమేమి ఉన్నాయి చూడండి. హోము, షార్ట్స్, ప్లస్ సింబల్, తర్వాత సబ్స్క్రిప్షన్స్. ప్లస్ సింబల్ అనేది ప్రెస్ చేయండి. ఆ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమేమి కింద కనిపిస్తున్నాయి చూడండి. వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్. మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తాం అనేది వీడియో గురించి. ఆ షార్ట్స్, లైవ్, తర్వాత పోస్ట్ గురించి వేరే వీడియోలో డిస్కషన్ చేద్దాం. సపోజ్ మనకి ఇప్పుడు మనం ఏవైతే వీడియోస్ మనము అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆల్రెడీగా వీడియో తీసి పెట్టుకుంటాం అనమాట. అవనేది మనకి ఇట్లా ఓపెన్ చేసామంటే మనకి సజెషన్ చేస్తాం అనమాట. అంటే డిస్ప్లేలో మనకి ఇవన్నీ ఏదైతే అప్లోడ్ చేయాలనుకున్నామో అది మనం సెలెక్ట్ చేసుకుందాం. సపోజ్ ఈ 7 సెకండ్స్ లేదా 6 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఈ విధంగా మనకు డిస్ప్లే ఇస్తుంది అనమాట. అంటే ఏమేమి ఉంటాయి ఇందులో, టైటిల్ కార్డు, తర్వాత డిస్క్రిప్షను, పబ్లిక్, లొకేషన్ అవన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం టైటిల్ అనేది ఇస్తాం. టైటిల్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, 2-3 టైటిల్స్ అనేది ఇవ్వాలండి మనము. ఎందుకంటే ఈ వీడియోకి సంబంధించి రకరకాలుగా క్వశ్చన్లు అడుగుతుంటారు అనమాట. ఇప్పుడు నేను ఒక రకంగా అడుగుతుంటాను, అంటే ఇంకొకరు ఇంకో రకంగా అడుగుతుంటారు క్వశ్చన్ అనేది. అంటే ఒక ఆన్సర్ తెలియాలంటే ఇప్పుడు సపోజ్ మనం ఏ దాని గురించి డిస్కషన్ చేస్తున్నామో, హౌ టు అప్లోడ్ ఏ వీడియో ఆన్ యూట్యూబ్ ఇన్ మొబైల్. ఇది ఒక క్వశ్చన్ అండి. తర్వాత ఇంకొక క్వశ్చన్ వేస్తాము. హౌ టు అప్లోడ్ ఏ వీడియో ఆన్ యూట్యూబ్. ఇలా 2 క్వశ్చన్లు అయినాయి చూడండి. ఇట్లా 2-3 క్వశ్చన్లు మనము టైటిల్ కార్డ్ అనేది పెట్టుకుంటే మనకి ఏ రకంగా అయినా కూడా అడిగే వాళ్ళు అడుగుతుంటారు అనమాట. అంటే సెర్చ్ చేసేవాళ్ళు యూట్యూబ్లో అనేది వీడియోలో మనకి అప్పుడు సజెషన్ చేస్తుంది అనమాట ఇది. దాని తర్వాత డిస్క్రిప్షన్ అనమాట. డిస్క్రిప్షన్కి వెళ్తే మనము ఇక్కడ ఈ టైటిల్లో ఉంది కదండి, ఈ టైటిల్నే మనం కాపీ చేసుకోవచ్చు. లేదా మీరు టైప్ చేసుకునేటట్టు టైప్ చేసి కూడా చేసుకోండి. ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. ఇక డిస్క్రిప్షన్లో ఇవే పేస్ట్ చేయొచ్చు అనమాట. మనం చేసానండి. తర్వాత మనం హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ ఇవి మనము డాట్స్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. హ్యాష్ ట్యాగ్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలండి. హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్, ట్రెండింగ్ అని టైప్ చేస్తే మన వీడియో కూడా మనకి సజెషన్ లేకనే వెళ్తారన్నమాట. యూట్యూబ్ అనేది చేస్తుంది. ట్రెండింగ్ వైరల్ వీడియో హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి, వైరల్ వీడియో. తర్వాత యూట్యూబ్. ఈ హ్యాష్ ట్యాగ్స్ ఎందుకంటే యూస్ చేస్తుంటానండి ఇంతకుముందు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సపోజ్ రీల్స్ అనుకున్నామండి. రీల్స్ చూడండి, పైన చూడండి 6.7 crore మంది ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది యూస్ చేస్తున్నామన్నమాట. ఇట్లా రీల్స్ అన్ని మనం సెర్చ్ చేస్తేనే మన వీడియో కూడా మనకి సజెషన్ అనేది చేస్తుంది అనమాట. అంటే యూట్యూబ్ అనేది చేస్తుంది అనమాట. అది మీరు ఎన్నన్నా హ్యాష్ ట్యాగ్స్ అంటే డిస్క్రిప్షన్లో మీరు ఎన్నన్నా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వచ్చండి. నేను ఎగ్జాంపుల్ ఇవి మాత్రమే ఇస్తున్నాను అనమాట. సబ్స్క్రైబ్ చూడండి, సబ్స్క్రైబ్. ఓకేనా అండి. ఇలా మీకు ఎన్నన్నా కూడా ఇవ్వవచ్చు. నేను బ్యాక్ వస్తాను. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పబ్లిక్లో పెట్టాలి. ఇక్కడ ప్రైవేటు, తర్వాత అన్లిస్టెడ్ అని ఉంటుంది. మన షెడ్యూల్ అంటే ఏ టైంలో మన వీడియో అనేది అప్లోడ్ అవ్వాలి అనేది కూడా మనము ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ షెడ్యూల్ ఉంటుంది కదా, షెడ్యూల్ ఈరోజు 18వ తారీఖు
డేటు ఓకే. తర్వాత మనం ఏ టైంలో అప్లోడ్ చేయాలి అనుకుంటాం అంటే సపోజ్ నేనైతే ఈయన 3 గంటలకు అనుకున్నామండి, లేదా 3:30కి సాయంకాలం ఏఎమ్మా పిఎమ్మా అనేది కూడా మనకి డిస్ప్లే చూపిస్తాము, మెన్షన్ చేస్తాం ఇట్లా ఓకే. ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ థంబ్‌నెయిల్ మనము థంబ్‌నెయిల్ కూడా ఇచ్చుకోవచ్చండి. ఈ థంబ్‌నెయిల్ ఎలా చేయాలి, ఏ విధంగా పెట్టాలి, ఈ టాపిక్ కూడా మనం నెక్స్ట్ అనేది డిస్కషన్ చేస్తామండి. ఎగ్జాంపుల్ ఇవి దీని గురించి మళ్ళీ చెప్తాను, నేను డిస్కషన్ చేద్దాం మనము అదొక వీడియోలో. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది చూడండి, నెక్స్ట్ అప్లోడ్ ఏ వీడియో, ఇక్కడ అప్లోడ్ ఏ వీడియో ఇంకా అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఇంకా అంతే అండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీ కామెంట్స్ రూపంలో, అంటే ఇది అప్లోడ్ అయ్యేంత వరకు మనం ఇలానే ఉండాలండి, మీరు మర్చిపోయారు. అప్లోడ్ అయ్యేంత వరకు మనం ఇలానే ఉండాలా, పక్కన పెట్టేసేయాలి. ఓకేనా అండి. అప్లోడ్ అయితే ఉంటుంది చూస్తానండి, 54% టోటల్ వీడియో అంతా అప్లోడ్ అయ్యేంత వరకు ఉండాలండి. ఇక్కడ లాక్కి పడింది కదండి, లాక్ ఎందుకు పడిందంటే ఈయన మనము షెడ్యూల్ పెట్టాం కదండి, ఆ షెడ్యూల్లో మనకి ఓపెన్ అవుతుంది అనమాట. అది అంటే నేను 3:30 అని పెట్టుకున్నాను. అప్లోడ్ అయిపోయిందండి 99%. ప్రాసెసింగ్ యాజ్ స్టార్టెడ్ అని ఉంది. ఇది మనకి 100% ప్రాసెస్డ్. ఇది మనకి యూట్యూబ్లో ఎప్పుడు అప్లోడ్ అవుతుందంటే మనము టైమింగ్ అనేది పెట్టాం కదండి, ఈ లాక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట 3:30కి. ఈరోజు 3:30కి నేను పెట్టుకున్నాను, 3:30కు ఓపెన్ అయ్యి అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఇదే అండి, ఈ విధంగా డిస్కషన్. మరి నెక్స్ట్ ఇంకొక టాపిక్లో మనం కలుద్దామండి. థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్, అంటే యూట్యూబ్లో వీడియోని ఎలా అప్లోడ్ చేయాలనేది టాపిక్ అనమాట. ఇదే మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో అంత మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అనమాట. తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేయండి. మరి మరి ఇంకొక వీడియోలో వేరొక టాపిక్తో మనము మీట్ అవుదాం. థ్యాంక్ యూ.